హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ కాకరకాయతోటి ఎటువంటి చేదు లేకుండా పిల్లలు మరియు పెద్దలు ఇష్టంగా తినే విధంగా నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఇంకో వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కాకరకాయలను ఫుల్గా కాకుండా వీడియోలో చూపించిన విధంగా గోడుగా మాత్రమే చెక్కుకోవాలి. వీటిని శుభ్రంగా వాష్ చేసుకున్న తరువాత ఆ చివరన ఈ చివరన కట్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా మధ్యలోని గింజలను తీసేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఈ విధంగా మొత్తం కాకరకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తరువాత ఒక చిన్న గ్లాసున్నర నూనెను వేసుకోవాలి. నూనె కొద్దిగా కాగిన తర్వాత 2 స్పూన్స్ మినపప్పును వేసుకుని కాసేపు వేగనివ్వాలి. ఇది కొద్దిగా వేగిన తరువాత 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలను వేసుకుని మరి కాసేపు వేగనివ్వాలి. చిన్నవి పెద్దవి కలిపి 3 ఎండుమిరపకాయలను తుంచుకుని వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తరువాత కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. ఈ తాలింపు అంతా బాగా వేగిన తరువాత 4 మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగటానికి సరిపడా కళ్ళుప్పును వేసుకోవాలి. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో కాసేపు వేగనివ్వాలి. అర స్పూన్ మెంతులను వేసుకుని వేగనివ్వాలి. ఫ్రెండ్స్, ఈ మెంతులను తాలింపులో కూడా వేసుకుని వేపుకోవచ్చు. ఈ మెంతులను తప్పనిసరిగా వేసుకోండి. ఈ కాకరకాయ పులుసుకి మెంతులను వేయటం వలన మరింత టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా బాగా మగ్గిన తరువాత 3/4 కేజీ కాకరకాయలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తరువాత ఈ విధంగా బాగా కలుపుకోవాలి. తరువాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 4 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ విధంగా 4 నిమిషాలు మగ్గిన తరువాత ఒక పెద్ద గ్లాసున్నర వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మూత తీసుకుని కాకరకాయ ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి. కాకరకాయ ముక్కలు ఈ విధంగా మెత్తగా ఉడికిన తరువాత మీరు తినే పులుపుని బట్టి వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని ముందుగా వాటర్లో నానిన తరువాత ఈ విధంగా రసం తీసుకుని వేసుకుంటున్నాను. తరువాత ఒక చిన్న టీ స్పూన్తో 2 టీ స్పూన్ల పసుపు, 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా కళ్ళుప్పును వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని మరిగించుకోవాలి. పులుసు ఈ విధంగా మరుగుతున్నప్పుడు 4 పచ్చిమిరపకాయలను ఈ విధంగా ఘాటు పెట్టుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. పులుసు కొంచెం దగ్గర పడుతుండగా రుచికి తగినంత బెల్లం వేసుకుని కలుపుకోవాలి.
ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ ఛానల్లో కంటెంట్ కూడా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ కాకరకాయ పులుసు తినటానికి కొంచెం కారంగా, కొంచెం తీపిగా, కొంచెం చేదుగా, మొత్తం మీద సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ స్టేజ్లోనూ ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఫ్రెండ్స్, నేను వేసుకున్నవన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఆయిల్ ఈ విధంగా పైకి తేలి పులుసు ఈ విధంగా చిక్కబడిన తరువాత పైన ఇంకొంచెం కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కాకరకాయ షుగర్ ఉన్న వాళ్ళకి ఒక దివ్య ఔషధంగా కూడా పనిచేస్తుంది. ఇంకా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అలాగని ఈ కాకరకాయలను గర్భిణీ స్త్రీలు అసలు తినకూడదు. కాకరకాయ చేదు ఆ సమయంలో అసలు పనికిరాదు. అంతే ఫ్రెండ్స్, పిల్లలు మరియు పెద్దలు ఇష్టంగా తినగలిగే కాకరకాయ పులుసు రెడీ. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.